నేను చేసే నిబంధన ఏ విధంగా నెరవేరుస్తానంటే, ప్రభువు చెప్పిన మాట ప్రకారం అయితే నేనే వారి మనస్సుల్లోకి వెళ్ళిపోతా. ఆమేన్. ప్రభు చెప్తున్న మాట, నేను వారి మనస్సుల్లోకి వెళ్ళిపోతా. నా న్యాయ విధులు అంటే ఏంటి? దేవుని కట్టడలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, వాక్యము. ప్రభు చెప్తున్న మాట, నేనే వారి మనస్సుల్లోకి వెళ్ళిపోతా. ఇంకా ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను వారి హృదయముల్లో నా ధర్మవిధి రాస్తా. ఆమేన్. మనస్సుల్లోకి, హృదయంలోకి చూడండి, చాలా జాగ్రత్తగా ప్రజలు తీసుకోక్కర్లా. ఆ రోజున ప్రజలు తీసుకోవలసి వచ్చింది. ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేటి నిబంధన కాలంలో ఆ ప్రభువే మన మనస్సుల్లోనికి, మన హృదయంలోనికి వస్తాను అని చెప్తున్నాడు. ఆ రోజున చెయ్యి పట్టుకున్నాడు, కానీ పెనిమిటి మాట ఇజ్రాయేలు ప్రజలు వినలేదు. కానీ ఈ రోజున ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? మీరు నా ఆజ్ఞను మీరారు, నా ధర్మశాస్త్రమును మీరారు, నా కట్టడలను మీరారు, నా ఆలోచనలు మీరారు, నా ఇష్టానుసారంగా మీరు బ్రతకలేదు. అయినా నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన గతములో ఇజ్రాయేలీలతో చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన ఏంటి? మీ మనస్సులలో నా విధులుంచుతాను. విధి అంటే ఏంటి? మీరు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో, ఏదైతే ఇజ్రాయేలీలకు దేవుడు విధి విధానాలు నిర్ణయించాడో ఆ విధులను మీ మనస్సుల్లో నేను ఉంచుతాను.